హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాలకృష్ణ. మీరు చూస్తుంది బాలకృష్ణ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో అడోబ్ ఫోటోషాప్ 7.0లో టూల్స్ పార్ట్ 4 గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. దానికోసం చూడండి, అడోబ్ ఫోటోషాప్ ఓపెన్ చేస్తున్నా. దీంట్లో మనం టూల్స్ పార్ట్ 1 కింద రెక్టాంగులర్ మార్క్యూ టూల్, మూవ్ టూల్ గురించి చెప్పుకున్నాం. టూల్స్ పార్ట్ 2లో లాసో టూల్ అండ్ మ్యాజిక్ మ్యాన్ టూల్ గురించి చెప్పుకున్నాం. టూల్స్ పార్ట్ 3లో క్రాప్ టూల్ గురించి చెప్పుకున్నామండి. టూల్స్ పార్ట్ 4లో స్లైస్ టూల్ అండ్ స్లైస్ సెలెక్ట్ టూల్ అనేది ఉన్నాయండి. సో దీని గురించి టూల్స్ పార్ట్ 4లో మనం చెప్పుకుందాం. అసలు స్లైస్ టూల్ అంటే ఏంటి? స్లైసెస్ అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడాన్ని స్లైసెస్ అంటారండి. సో మనకి ఇమేజ్ని కానీ దేన్ని కానీ చిన్న చిన్న ముక్కలుగా క్రాప్ చేసుకోవడాన్ని, అదే స్లైసెస్ ముక్కల్లా చేయడాన్ని స్లైస్ టూల్ అనేది ఉపయోగిస్తారు. ఇది నిజానికి జనరల్ ఫోటోషాప్ యూజ్ చేసే వాళ్ళకంటే వెబ్ పేజెస్ తయారు చేసే వాళ్ళకి, యాప్స్ తయారు చేసే వాళ్ళకి, వెబ్ డిజైనర్స్ అలాంటి వాళ్ళకి ఎక్కువ ఇది యూస్ అవుతుందండి. సో దానికోసం ఇనీషియల్గా ఒక న్యూ డాక్యుమెంట్ అనేది తీసుకుందాం. దీనికోసం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫైల్లోకి వెళ్ళి న్యూ అని క్లిక్ చేద్దాం. ఈ డైమెన్షన్స్తో మనకి సంబంధం లేదంటే వీటితో హైట్ ఎంత ఉన్నా నో ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏది ఉందో చూడండి, ఇది రెడ్ ఉంది కాబట్టి రెడ్ వస్తుంది. బ్యాక్గ్రౌండ్ కలర్ వస్తే రండి, నో ప్రాబ్లం, ఓకే చేద్దాం. సో ఇప్పుడు మనకు నాకు ఈ రెడ్ మీద కాకుండా బ్లాక్ మీద ఎక్స్ప్లెయిన్ చేయాలని ఉంది. సో ఫోర్గ్రౌండ్ కలర్ ఫిల్ చేయాలంటే ఆల్ట్ హోల్డ్ చేసి బట్టి బ్యాక్ స్పేస్ ఇస్తే ఫోర్గ్రౌండ్ కలర్ అనేది ఫిల్ అవుతుందండి. సో తర్వాత ఇప్పుడు ఈ స్లైస్ టూల్ గురించి మనము ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చూడండి, ఇప్పుడు స్లైస్ టూల్ సెలెక్ట్ చేస్తే మనకి స్టైల్ అనేది ఒకటి మనకి ఎనేబుల్ అయింది. చూడండి, ఇక్కడ నార్మల్, ఫిక్స్డ్ ఆస్పెక్ట్ రేషియో, ఫిక్స్డ్ సైజ్ అని ఉంది. ఇవన్నీ మనం ఈ టూల్స్ అన్ని చెప్పుకునేటప్పుడు మనం దీని గురించి ఆల్రెడీ చెప్పుకున్నామండి. మళ్ళీ ఒకసారి చెప్తా. చూడండి, ఇప్పుడు స్లైస్ టూల్ని మనం సెలెక్ట్ చేస్తున్నాం, నార్మల్లో ఉంది. ఇప్పుడు లెఫ్ట్ క్లిక్ హోల్డ్ చేసి బట్టి ఇలా డ్రాగ్ చేస్తే మనకి ఇలా వస్తుందండి. మనం ఎటు కావాలంటే ఎంత కావాలంటే అలా డ్రాగ్ చేయొచ్చు. ఇది ఫ్రీ సైజ్ అంటారు, ఇది నార్మల్. ఇలా విడిచిపెట్టామనుకోండి, చూడండి మనం ఈ క్రాప్ ఏరియా ఇదండి, ఈ స్లైస్ ఏరియా ఇది స్లైస్. కాకపోతే మనకి ఈ చుట్టూ మనకి కనిపిస్తున్న ఏంటి ఈ గీతలన్నీ మీరు అనుకోవచ్చు. చూడండి, ఇది నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5. సో మనం సెలెక్ట్ చేసింది ఇదైతే మనకి ఇన్ని నెంబర్స్ ఏంటి కనిపిస్తున్నాయి అంటే దానికోసం చూడండి, స్లైస్ సెలెక్ట్ టూల్లోకి వెళ్ళండి. స్లైస్ సెలెక్ట్ టూల్లో హైడ్ ఆటో స్లైసెస్ అని ఉన్నాయి. సో హైడ్ అంటే ఇవన్నీ ఆటోగా ఈ పైది ఒక స్లైస్, ఇదొక స్లైస్, ఇదొక స్లైస్, ఇదొక స్లైస్ కింద మనకి ఏర్పడ్డదండి. సో మనం మెయిన్ అయితే మనం క్రాప్ చేసింది, ఈ స్లైస్ చేసింది ఈ ఒకటే, కానీ ఇవన్నీ ఆటోలో మనకు వచ్చాయి. ఈ హైడ్ ఆటో స్లైసెస్ అనేది మనం ఇది క్లిక్ చేద్దాం. చూడండి, ఇవన్నీ హైడ్ అయిపోయాయి. మనం మెయిన్ ఏదైతే డ్రా చేసామో ఈ స్లైసే ఉంది. సో ఇది షో అని కొడితే ఇవి కూడా మనం ఇవైతే స్లైడ్ అనేది ఈ స్లైస్ కింద మనం క్రియేట్ చేయలేదు. కానీ దీన్ని ప్రమోట్ చేయాలి అనుకోండి, దీన్ని ఇలా క్లిక్ చేసాక చూడండి, ప్రమోట్ టు యూజర్ స్లైస్ అంటే యూజర్ దీన్ని స్లైస్గా మనం చేయాలనుకుంటున్నాం అంటే సో ప్రమోట్ యూజర్ స్లైస్ అని కొడితే ఇది ఒక స్లైస్ కింద మనకి క్రియేట్ అయింది. ఇది ఒక స్లైస్, ఇది ఒక స్లైస్. ఇది కూడా మనకి స్లైస్ కాదు, ఇది ఆటో స్లైస్ అనమాట. దీన్ని కూడా కావాలనుకుంటే మళ్ళీ ప్రమోట్ అనేది చూడండి, ఆల్రెడీ దీన్ని ప్రమోట్ చేసాం. దీనిపైకి మనం వెళ్తే ఇది అవ్వట్లేదు, చూడండి ఎనేబుల్ అవ్వట్లేదు. ఇది ఆల్రెడీ మనము ఇది ఒక స్లైస్ క్రియేట్ చేసాం కాబట్టి అవ్వట్లేదు. ఇది కూడా క్రియేట్ చేసాం కాబట్టి అవ్వట్లేదు. సో దీన్ని క్లిక్ చేయండి, దీనికి మళ్ళీ ఎనేబుల్ అయింది. ఇది మనం చేయలేదు కాబట్టి. సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. షో హైడ్ అనేది మనం చేసుకోవచ్చు. ఇది ఒకటండి. తర్వాత స్లైస్ టూల్లోకి వెళ్ళి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి. ఓకే, మళ్ళీ స్లైస్ ఎన్ని కావాలంటే ఏ విధంగా డ్రాగ్ చేసుకోవచ్చండి. దీని డైమెన్షన్స్ కూడాను, ఈ సైజెస్ కూడాను మనం చూడండి, దీనిపైన పెడతాటికి మనకి స్లైస్ సింబల్ అనేది మనకి యారోలా కనిపిస్తుంది. ఎటు కావాలంటే అటు అడ్జస్ట్ చేసుకోవచ్చండి. దీన్ని అడ్జస్ట్ చేసుకొని మనకు కావాల్సిన స్లైస్ ఎంత పార్ట్ కావాలనేది ఆ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇవన్నీ క్లియర్ చేసుకోవాలనుకోండి, వ్యూలోకి వెళ్ళి క్లియర్ స్లైసెస్ అని ఉంచండి. ఇది కొడితే క్లియర్ అయిపోయిందండి. లేదు మళ్ళీ కంట్రోల్ Z కొడతా, ఇవన్నీ వచ్చాయి. దీన్ని వ్యూలోకి వెళ్ళి క్లియర్ స్లైసెస్ అనే కొట్టకుండా మన కీబోర్డ్లో కంట్రోల్ ఆల్ట్ Z కొడతా ఉంటే ఒక్కొక్కటి అనేది ఇలా పోతూ ఉంటుందండి. ఒక్కొక్కటి పోవాలి అనుకుంటే, మొత్తం పోకూడదు అనుకుంటే, ఒక్కొక్కటి పోవాలనుకుంటే కంట్రోల్ ఆల్ట్ హోల్డ్ చేసి ఉండి Z అనేది ట్యాప్ చేస్తూ ఉంటే 1 by 1 అలా పోతూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఒక స్లైస్ ఇలా నేను డ్రా చేశాను. దీన్ని మనం ఇప్పుడు ఎటు కావాలంటే మూవ్ చేయొచ్చు, అదే పెంచొచ్చు అని చెప్పుకోం కదా.
అలా పెంచకుండా అది ఫిక్స్డ్ అలా లాక్ అయిపోయి ఉండిపోవాలి అనుకుంటే వ్యూలోకి వెళ్ళి లాక్ స్లైస్ అని పెట్టామనుకోండి, ఇప్పుడు మనము ఈ కర్సర్ అక్కడ తీసుకెళ్ళినా సరే ఆ యారో సింబల్ అనేది రావట్లేదు, మనం పెంచుకోవడానికి రావట్లేదు. ఆ విధంగా మనం క్లియర్ కావాలంటే ఇక్కడ నుండి క్లియర్ చేసుకోవచ్చు, లాక్ కావాలంటే లాక్ చేసుకోవచ్చు. ఆ విధంగా మనం చేసుకోవచ్చు అండి. సో ఇలా చేస్తున్నాం. ఇప్పుడు స్లైస్ సెలెక్ట్ టూల్లోకి వెళ్దాం. వెళ్ళాక చూడండి మనకి డివైడ్ స్లైసెస్ అనేది ఆప్షన్ ఒకటి ఎనేబుల్ అయింది. ఇలా డివైడ్ స్లైసెస్ అని క్లిక్ చేశాక ఒక పాపప్ ఓపెన్ అయిందండి. చూడండి డివైడ్ హారిజంటల్లీ, డివైడ్ వర్టికల్లీ అని అడుగుతుందండి. మనం హారిజంటల్గా మనము ఎన్ని పీసులుగా డివైడ్ అవ్వాలి లేదంటే వర్టికల్గా అవ్వాలనేది ఇక్కడ మనము చేసుకోవచ్చండి. ఇప్పుడు హారిజంటల్గా మనము కావాలనుకోండి, హారిజంటల్గా నేను ఒక 3 కావాలనుకున్నాను అనుకోండి, చూడండి హారిజంటల్గా 3 అయింది. సో హారిజంటల్గా వద్దు మనకు వర్టికల్గా కావాలి అనుకున్నాను అనుకోండి, వర్టికల్గా 3 కావాలంటే చూడండి వర్టికల్గా మనకి 3 స్లైసెస్గా అయింది. సో వర్టికల్ ఉంటూనే మనకి హారిజంటల్గా కూడా కావాలి అంటే 3 అంటే చూడండి ఇలా 3 కింద మనకి ఇది అయ్యాయి. ఓకే చేసుకుంటే ఇలా ఓకే అయిపోతాయండి. సో ఏ స్లైస్ కావాలంటే ఆ స్లైస్ ఇలా సెలెక్ట్ అవుతుంది. ఇలా ఎందుకు సెలెక్ట్ అవుతుందంటే మనం స్లైస్ సెలెక్ట్ టూల్లో మనం ఉన్నాం. చూడండి స్లైస్ సెలెక్ట్ టూల్లో ఉన్నాం కాబట్టి ఇలా అవుతుంది. సపోజ్ స్లైస్ టూల్లో ఉన్నాం అనుకోండి, ఏది ఇలా క్లిక్ చేస్తే అది అవదండి. సో అప్పుడు మనం ఆ స్లైస్ టూల్లో ఉన్నప్పుడు ఇది సెలెక్ట్ అవ్వాలంటే కంట్రోల్ హోల్డ్ చేసి పట్టి ఇలా సెలెక్ట్ చేస్తే అలా సెలెక్ట్ అవుతూ ఉంటాయండి. సో ఆ విధంగా కంట్రోల్ హోల్డ్ చేసి పట్టి ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మళ్ళీ ఇది క్లియర్ అవ్వాలంటే వ్యూలోకి వెళ్ళి క్లియర్ అని కొట్టేస్తే క్లియర్ అయిపోయిందండి. ఓకే, మళ్ళీ నేను ఒక స్లైస్ సెలెక్ట్ చేస్తున్నా. ఈ స్లైస్లో స్లైస్ కూడా మళ్ళీ ఈ విధంగా అంటే డ్రా చేయొచ్చండి. చూడండి ఈ విధంగా స్లైస్లో స్లైస్ కూడా ఈ విధంగా డ్రా చేయొచ్చు. సో మళ్ళీ దీంట్లో స్లైస్ సెలెక్ట్ టూల్లోకి వెళ్తే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. చూడండి చూడండి బ్రింగ్ ఫ్రంట్, సెండ్ టు బ్యాక్, సెండ్ బ్యాక్వర్డ్, బ్రింగ్ ఫార్వర్డ్, ఇలా 4 ఆప్షన్స్ మనకి ఎనేబుల్ అయ్యాయి. ఇప్పుడు ఇది మనకి ఫ్రంట్ ఉంది కాబట్టి కంప్లీట్గా మనకి కనిపిస్తుంది. ఇది చూడండి సెండ్ టు బ్యాక్ అని కొట్టాను అనుకోండి, బ్యాక్ వెళ్ళిపోయింది. బ్యాక్ వెళ్ళిపోవడంతో మనకి ఈ పార్ట్ మనకి ఇది కనిపించింది. సో అదే మళ్ళీ ఈ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసాను అనుకోండి, ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్నది హైడ్ అయిపోయింది, ఇది ఫ్రంట్కి వచ్చింది అనమాట. ఇక్కడ చూడండి బ్రింగ్ టు ఫ్రంట్కి తీసుకొచ్చామన్నమాట. సో అందుకని ఆ బ్యాక్ ఇది హైడ్ అయిపోయింది. అదే ఇది సెండ్ టు బ్యాక్ అని కొట్టామనుకోండి, ఇది బ్యాక్ వెళ్ళిపోయింది కాబట్టి ఇది చూడండి ఇప్పుడు మనకి ఇది కనబడుతుంది. సో ఈ విధంగా సెండ్ టు బ్యాక్, బ్రింగ్ టు ఫ్రంట్ ఈ విధంగా ఇవి ఇచ్చేయచ్చు. స్లైస్ ఆప్షన్స్ అనేది ఇక్కడ ఒకటి మనకి ఎనేబుల్ అయ్యింది చూడండి. ఇప్పుడు ఈ స్లైస్ ఆప్షన్స్ అనేది దీనికి ఒక ఇమేజ్ అనేది నేను ఇచ్చేసేటప్పుడు చెప్తా అండి. ప్రస్తుతానికి ఈ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ మీద చెప్పాల్సినవని మీకు చెప్తా. సో ఇది అయిపోయింది, డివైడ్ అయిపోయింది, ప్రమోట్ అయిపోయింది, ఇది అయిపోయింది. సో ఇవన్నీ క్లియర్ చేసేస్తున్నాను. క్లియర్ చేసి స్లైస్ టూల్లోనే ఉన్నాం. స్లైస్ టూల్లో ఫిక్స్డ్ నార్మల్గా చెప్పాం కదా, ఫిక్స్డ్ ఆస్పెక్ట్ రేషియో అని మనం క్లిక్ చేసాం అనుకోండి, విడ్త్ ఎంత ఇవ్వాలి, హైట్ ఎంత ఇవ్వాలి అని చెప్పేసి మనకి అడుగుతుందని మనం అలా ఇచ్చుకొని ఇలా డ్రా చేస్తే మనకి ఇది ఫిక్స్డ్ ఆస్పెక్ట్ రేషియో వచ్చింది. సైజు పెరుగుతూ ఉంటుంది కానీ ఈ ఆస్పెక్ట్ రేషియో అనేది ఫిక్స్డ్గా ఉంటుంది అనమాట. సో విడ్త్ 5 ఉంటుంది, హైట్ 6 ఉంటుంది, ఆ విధంగా. సో అలా కాకుండా ఇది క్లియర్ చేసేద్దాం. సో వ్యూలోకి వెళ్ళి క్లియర్ చేసేస్తున్నాం. ఫిక్స్డ్ ఆస్పెక్ట్ రేషియో కాకుండా ఫిక్స్డ్ సైజ్ అనేది క్లిక్ చేద్దాం. ఇక్కడ చూడండి 640 పిక్సెల్స్ ఇంటూ 640 పిక్సెల్స్ అంటే మనకి ఫిక్స్డ్ సైజ్ అనమాట. సైజ్ ఇంకేం మార్చడానికి లేదు. చూడండి ఇలాగ సైజ్ అనేది ఈక్వల్గా వస్తుంది. సో ఆ విధంగా ఓకే, ఇది కూడా క్లియర్ చేసేద్దాం. ఇది సైజు ఫిక్స్డ్. ఓకే, ఇది క్లియర్ చేసేద్దాం. స్లైస్ ఫ్రమ్ గైడ్స్ అన్నారు. అంటే ఏంటి స్లైస్ ఫ్రమ్ గైడ్స్ అంటే గైడ్స్ నుండి మనం స్లైస్ ఎలా తయారు చేయాలి అనేది. సో గైడ్స్ అంటే ఏంటంటే గైడ్ లైన్స్ అంటే ఈ రోలర్స్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి చూడండి. నేను మ్యాక్సిమైజ్ చేస్తాను. ఇక్కడ రోలర్స్ అనేది ఉన్నది. మీకు ఈ రోలర్స్ అనేది మీకు లేకపోతే మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదండి. కంట్రోల్ R అనేది క్లిక్ చేస్తే అది వస్తుంది, మళ్ళీ కంట్రోల్ R క్లిక్ చేస్తే పోతుంది. చూడండి కంట్రోల్ హోల్డ్ చేసి బట్టి మన కీబోర్డ్లో R ప్రెస్ చేయండి, ఈ రోలర్స్ అనేది వస్తుంది. లేదా వ్యూలోకి వెళ్ళండి, వ్యూలోకి వెళ్ళి చూడండి రోలర్స్, ఇదిగోండి కంట్రోల్ R మనకు షార్ట్ కట్, కీబోర్డ్ షార్ట్ కట్ కంట్రోల్ R. ఈ రోలర్స్ క్లిక్ చేస్తే ఇలా పోతుంది. మళ్ళీ వ్యూలోకి వెళ్ళి ఆ రోలర్స్ క్లిక్ చేస్తే మనకు వస్తుంది. సో ఈ రోలర్స్ పైన మనకి కర్సర్ పాయింట్ తీసుకెళ్ళి లెఫ్ట్ క్లిక్ హోల్డ్ చేసి డ్రాగ్ చేస్తే అలా తీసుకొస్తే గైడ్ లైన్ అనేది వస్తుందండి. సో ఈ విధంగా గైడ్ లైన్స్ అనేది ఈ విధంగా తీసుకొచ్చి చూడండి ఈ విధంగా పెట్టవచ్చు. ఈ విధంగా పెడితే దీన్ని ఇప్పుడు స్లైసెస్ ఫ్రమ్ గైడ్స్, ఈ గైడ్స్ ద్వారా మనం స్లైసెస్ క్రియేట్ చేయాలంటే దీన్ని క్లిక్ చేస్తే చూడండి ఇప్పుడు ఈ విధంగా అయ్యాయి. మళ్ళీ దీన్ని మనం కావాలనుకుంటే
చూడండి సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ పట్టి సెలెక్ట్ చేసుకొని ఇమేజ్ సైజ్ పెంచుకోవాలంటే మళ్ళీ క్రాప్ స్లైస్ సైజ్ పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు. సో ఆ విధంగా కూడా మనం చేసుకోవచ్చు. సో దాన్ని కూడా క్లియర్ చేసేస్తానండి. సో లాక్ క్లియర్ ఇవన్నీ మొత్తం ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మనకి అయిపోయాయండి. సో సెలెక్ట్ దాంట్లో కూడా మనం ప్రమోట్ ఇవన్నీ మొత్తం చెప్పేస్తాం. ఓకే, ఫైనల్ ఇమేజ్ గురించి నేను చెప్తాను అండి. ఇది క్లోజ్ చేసేస్తున్నా. ఒక ఇమేజ్ ఓపెన్ చేసుకుంటున్నా. చూడండి ఈ ఇమేజ్ ఓపెన్ చేసుకున్నా. సో వెబ్ పేజ్ వాళ్ళు ఎలా యూజ్ చేస్తారు ఇమేజ్ పైన ఏంటనేది చూద్దాం. ఇప్పుడు స్లైస్ టూల్ సెలెక్ట్ చేసుకున్నా. ఈ ఆబ్జెక్ట్ని నేను ఫిక్స్డ్ రేషియోలో ఉంది, నేను కంట్రోల్ జెడ్ కొట్టానండి. సో నార్మల్ స్టైల్లో పెట్టాను. చూడండి ఈ ఆబ్జెక్ట్ని మనము ఒక స్లైస్ కింద కట్ చేసుకోం. సో ఈ బర్డ్స్ అన్ని ఎగురుతున్నట్టున్నాయి కదా, ఈ పక్షులన్నీ, వీటన్నిటికి ఒక స్లైస్ లాగా పెట్టుకున్నా. సో దీనికి ఒక స్లైస్ లాగా నేను పెట్టుకున్నాండి. ప్రస్తుతానికైతే 3 స్లైసెస్లా కట్ చేసాం. కట్ చేసి ఇప్పుడు కట్ చేసిన తర్వాత దీని మీద మనకి రైట్ క్లిక్ ఇస్తే చూడండి డిలీట్ స్లైస్, ఎడిట్ స్లైస్ ఆప్షన్స్, డివైడ్ స్లైసెస్, బ్రింగ్ టు ఫ్రంట్, అంతకుముందు మీకు చెప్పాను కదా ఆ ఆప్షన్స్ అన్నీ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. ప్రమోట్ టు యూజర్ స్లైస్ ఆ విధంగానే మీరు చూడవచ్చండి. ఎడిట్ స్లైస్ ఆప్షన్స్ ఇలా క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుందండి. ఇక్కడ చూడండి సెలెక్ట్ టైప్ మనకి వస్తుంది. ఇక్కడ ఇమేజా నో ఇమేజా అనేది మనం క్లిక్ చేసుకోవచ్చు. సో తర్వాత నేమ్, దీనికి ఏదైనా ఒక నేమ్ పెట్టుకోవచ్చు. సపోజ్ ఏదో ఒకటి నేను నేమ్ అనేది ఇస్తాను అండి. దానికోసం ముందుగా నేను క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తా. ఇక్కడ నాది ఒక వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తా అండి. చూడండి తెలుగు లిరిక్స్ వరల్డ్ డాట్ అనే ఒక వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్లో మనం ఇప్పుడు చూడండి మూవీస్, డివోషనల్ సాంగ్స్, ఫోక్ సాంగ్స్, చిత్రం ఇలా ఉన్నాయి కదా, ఈ విధంగా మనం స్లైసెస్ వాళ్ళు చేసుకోవచ్చు అండి. సో సపోజ్ డివోషనల్ సాంగ్స్ అనేది నేను ఇప్పుడు క్లిక్ చేశాను. ఇవి డివోషనల్ సాంగ్స్ అండి మనకివి. ఈ యూఆర్ఎల్ని నేను కాపీ చేసుకొని వచ్చి చూడండి ఇక్కడికి వస్తున్నా. ఈ యూఆర్ఎల్ మనం ఇక్కడ ఇచ్చాము, దానికి డివోషనల్ సాంగ్స్ అని ఈ నేమ్ అనేది ఇచ్చేసాం. సో డివోషనల్ సాంగ్స్ అనేది క్లిక్ చేసాం. క్లిక్ చేసి ఇది టార్గెట్ ఇవన్నీ కావాలంటే మీరు ఇచ్చుకోవచ్చు. సో ఓకే చేశాను. సో దీనికి మనకి డివోషనల్ సాంగ్స్ అని ఇచ్చాను. సో దీనికి ఇంకొక యూఆర్ఎల్ అనేది మనము ఇద్దామండి. చూడండి దీనికి రైట్ క్లిక్ ఇచ్చి ఎడిట్ స్లైస్ ఆప్షన్స్లోకి వెళ్దాం. దీనికి కూడా ఒక యూఆర్ఎల్ అనేది నేను తీసుకొస్తా. ఇప్పుడు ఇది డివోషనల్ సాంగ్స్ ఇచ్చాం కదా, దానికి ఫోక్ సాంగ్స్ అనేది ఇద్దాం. ఇవన్నీ ఫోక్ సాంగ్స్ మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ ఫోక్ సాంగ్స్ పేజ్ యొక్క ఈ లింక్ అనేది కాపీ చేసుకున్నా. సో ఇక్కడికి వెళ్తున్నా, యూఆర్ఎల్ ఇక్కడ ఇచ్చారు. చూడండి దీనికి కూడా ఫోక్ సాంగ్స్ అని పెట్టుకుందాం. సో పెట్టుకొని ఓకే చేసుకున్నాం. ఇప్పుడు రెండే ఇచ్చానండి, దీనికైతే ఏమి ఇవ్వట్లేదు. సో ఇలా వదిలేద్దాం, దీన్ని సేవ్ చేద్దాం. ఈ సేవ్ చేసేటప్పుడు మనం ఆప్షన్స్ అనేది సరిగ్గా చూసుకోవాలండి. దీన్ని ఎక్స్పోర్ట్ అని అనొచ్చు, సేవ్ అయినా. సేవ్ ఫర్ వెబ్ చూడండి ఆల్ట్ షిఫ్ట్ కంట్రోల్ ఎస్ అనేది కొడితే సేవ్ ఫర్ వెబ్ అనే ఆప్షన్ వస్తుందండి. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ డైరెక్ట్ సేవ్ చేసేయకుండా ఇక్కడ మనకి ఇది జిఫ్లోన, జేపీజీలోన, పిఎన్జీఏ ఈ విధంగా మనము పెట్టుకోవచ్చండి. సో జేపీజీ పెట్టుకోండి. సో ఇది క్వాలిటీ వచ్చేసరికి 100% పెట్టుకోండి. సో ఆ విధంగా పెట్టుకొని దీన్ని సేవ్ చేసుకోండి. సేవ్ అని కొట్టాక మళ్ళీ ఈ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. మనం ఎక్కడ సేవ్ చేయాలనేది అడుగుతుంది. సో డెస్క్టాప్ అయితే డెస్క్టాప్ ఏదో డెస్టినేషన్ ఒకటి ఇచ్చుకోండి. ఫైల్ నేమ్ ఏం కావాలనేది ఇచ్చుకోండి. ఫైల్ నేమ్ నేను సేమే ఉంచేస్తున్నాను అండి. కావాలంటే మీరు ఏదైనా టైటిల్ ఇచ్చుకోండి. సేవ్ యాజ్ టైప్ అనేది ఇక్కడ చూడండి. హెచ్టిఎంఎల్ అండ్ ఇమేజెస్ అని ఇవ్వాలా, ఓన్లీ ఇమేజెస్ లాగా ఇవి సేవ్ అవ్వాలా, ఓన్లీ హెచ్టిఎంఎల్ పేజ్కి అయితే సేవ్ అవ్వాలని ఉంది. సో వెబ్ డిజైనర్స్ అలాంటి వాళ్ళు అయితే హెచ్టిఎంఎల్ అండ్ ఇమేజెస్ కింద మీరు సేవ్ చేసుకోవాలి. లేదు మనకి ఆ పాటల కింద ఇమేజ్లే కావాలంటే ఇది. సో ఆ విధంగా ఓన్లీ హెచ్టిఎంఎల్ కావాలంటే ఇదే చేసుకోవాలండి. సో నేనైతే హెచ్టిఎంఎల్ అండ్ ఇమేజెస్ అనేది క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసి డిఫాల్ట్ సెట్టింగ్స్ అని ఉంచేసేయండి. ఇక్కడ స్లైసెస్, ఆల్ స్లైసెస్ అని ఉంది. ఆల్ స్లైసెస్ అంటే ఏంటంటే మనకి ఆటో స్లైసెస్, హైడ్ ఆటో స్లైసెస్ అని ఉంది కదా, మనం ఒక 3 స్లైసెస్ క్లిక్ చేసాం. కానీ ఆ పక్కన కూడా ఆటో స్లైసెస్ కింద మనకి ఇదవుతాయి కదా, ఇవి ఆల్ స్లైసెస్ అని పెట్టామనుకోండి అన్నీ వస్తాయి. లేదా సెలెక్టెడ్ స్లైసెస్ అంటే మనం 3 సెలెక్ట్ చేసాం కదా, ఆ 3 వస్తాయి. సెలెక్టెడ్ అంటే 3 స్లైసెస్ వస్తాయి, ఆల్ అంటే ఆ పక్కన ఉన్నవి కూడా ఆటో స్లైసెస్ కూడా వస్తాయి. ఓకే, ఇది ఇప్పుడు సేవ్ చేద్దాం.
సేవ్ అయిందండి. సో ఫోటోషాప్ని మినిమైజ్ చేస్తున్నాను, ఈ వెబ్సైట్లో కూడా మినిమైజ్ చేస్తున్నా. ఇక్కడ చూడండి ఇమేజెస్ అని వచ్చాయి. మనం 3 స్లైసెస్ చూడండి, దీనికి ఒక దానికి బర్డ్ స్కెచ్ చేసాం. ఈ రిమైనింగ్ అన్ని ఆటో స్లైసెస్ కింద రిమైనింగ్ పార్ట్స్ వచ్చేసాయండి, అవి మీరు గమనించవచ్చు. సో ఇది క్లోజ్ చేస్తున్నా. ఇక్కడ ఇది HTML సేవ్ అయింది, ఇది ఇమేజెస్లో సేవ్ అయింది. సో దీన్ని ఓపెన్ చేస్తున్నా. మనకి యాక్చువల్ ఇమేజ్ ఇది. ఓకే, చూడండి ఈ పార్ట్ మనకి ఇప్పుడు మీ రిమైనింగ్ పార్ట్లో మనకి ఎక్కడ చేస్తున్న మౌస్ పాయింట్ మనకు మౌస్ లాగా కనిపిస్తుంది. ఈ పార్ట్కి వెళ్తానికి చూడండి మనకి హ్యాండ్ సింబల్ టైప్ వస్తుంది. సో దీనికి ఏమి లింక్ ఇవ్వలేదు కాబట్టి దీనికి ఏమి రావట్లేదు. ఈ పార్ట్ రెండింటికి లింక్ ఇచ్చాం కాబట్టి ఈ ప్లేస్లోకి తీసుకొస్తానికి చూడండి, ఈ ప్లేస్లోకి తీసుకొస్తానికి మనకి హ్యాండ్ సింబల్ వస్తుంది. సో దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్ ఈ లింక్ ఇచ్చాం కాబట్టి ఇది ఓపెన్ అయింది. సో దీన్ని క్లోజ్ చేసేస్తున్నా, మళ్ళీ ఓపెన్ చేస్తున్నా. చూడండి ఈ పార్ట్ క్లిక్ చేయండి, చూడండి ఇది ఓపెన్ అయింది. సో ఆ విధంగా మనము లింక్స్ అనేది ఇచ్చుకోవచ్చు అండి. సో ఈ విధంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. స్లైస్ టూల్ గురించి వివరంగానే చెప్పాను అనుకుంటున్నా. కొంచెం డ్యూరేషన్ ఎక్కువ ఉండొచ్చు, కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో తెలుసుకుంటారని నార్మల్గా ఇది ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఇది మనకు అంతగా అవసరం ఉండకపోవచ్చు. వెబ్సైట్స్ అలాంటివి డిజైన్ చేయాలి, వెబ్ పేజెస్ క్రియేట్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ స్లైస్ టూల్ చాలా బాగా యూజ్ అవుతుంది. యాప్స్ ఇలాంటివన్నీ క్రియేట్ చేసుకునే వాళ్ళకి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడాను ఒక కామెంట్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. వ్యూస్ అయితే ఉంటున్నాయి కానీ లైక్స్ అయితే ఉండట్లేదు. లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్, కొంచెం నన్ను సపోర్ట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఈ టూల్స్ గురించి చెప్పుకుందాం. ఈ హీలింగ్ బ్రష్ గురించి చెప్పుకుందాం, దాంట్లో ప్యాచ్ టూల్ కూడా ఉంటుంది. నెక్స్ట్ టూల్ గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.